రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితుడికి 2 చోట్ల బుల్లెట్ గాయాలు కాగా చికిత్స నిమిత్తం నాంపల్లిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. డీసీపీ చైతన్య సిపి కార్యాలయాల్లో మీటింగ్కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చాదర్ఘాట్లో విక్టోరియా గ్రౌండ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇద్దరు నిందితులు ఆటోలో వెళుతున్న ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్ కొట్టేసి ప్రయత్నం చేశారు. అటుగా వెళుతున్న డీసీపీ చైతన్య కుమార్ అది గమనించి తన వాహనాన్ని ఆపి ముందుగా గన్మెన్ను పంపించారు. గన్మెన్ నిందితుల్లో ఒకరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే నిందితుడు కత్తితో గన్మెన్ పై దాడికి యత్నించాడు. గమనించిన డీసీపీ వెంటనే నిందితుల్ని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో డీసీపీ కింద పడిపోయారు. నిందితుడు కత్తితో దాడికి దిగటంతో పరిస్థితి తీవ్రత విషమించుతుందని భావించిన డీసీపీ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉమర్ అనే నిందితుడికి చేయి, కడుపు వద్ద బుల్లెట్ గాయాలయ్యాయి. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో 2 దొంగలు గాయపడ్డారని సిపి సజ్జనార్ వెల్లడించారు. గాయపడి పోలీసులకు చిక్కిన దొంగ ఉమర్పై 25 కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉందని సిపి తెలిపారు. కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ ఆఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా అని ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా